కుబిసిలే బకరాయి మైరే ఓరు దేవుడా, వాడి కాళ్ళ మీద పడి మొక్కితేనే ఇవన్నీ తీసుకుంటాడు. మోహన్దన్నా, అన్వర్, మోహన్దన్నా, మిమ్మల్ని ఇంకా చూడనే మాలదనుకున్నాను. మిమ్మల్ని వెతకని చోట్లేదు. మీరు ఇక్కడ కొన్ని రోజులుగా నేను ఇక్కడే ఉంటున్నాను. మీరే కదా నన్ను దుబాయ్ పంపించారు. ఇది కూడా దుబాయ్ లాంటిదే, ఎందుకంటే ఇది గ్రామం. ఇవంతా డబ్బులు కాచే చెట్లు. వీటికి నీళ్లు పోసుకుంటా, మేకల్ని చూసుకుంటా జీవితం అలాగే వెళ్ళిపోతుంది. కరీము నీకు ఎలాగా? మిమ్మల్ని వెతుక్కుని వెళ్ళినప్పుడు కలిశాను. నువ్వు ఇరాక్ పోలేదా? రా చెప్తాను. నేను ఇరాక్ వెళ్ళాననే కథని ఎవరు పుట్టించారో తెలియలేదు. అబ్దుల్ పోయిన తర్వాత అంతా పోయింది. మళ్ళీ ఇంకొక విషయం కోసం అలవాటు పడిన వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకున్నాను. ఎక్కడెక్కడో తిరిగాను. ఆకలి తీర్చుకుంటాం కోసం దొరికిన పని అంతా చేశాను. ఒక్కొక్క సమయంలో 2-3 రోజులు కూడా పని దొరికేది కాదు, భోజనం కూడా దొరకదు. అలా తిరుగుతున్నప్పుడే ఒకరోజు మైకం వచ్చి పడిపోయాను. నేను లెగిసి చూసిన తర్వాత ఒక అరబిక్ ఇంట్లో నేనున్నాను. ఆయనే నాకు భోజనం పెట్టి ఉండటానికి కూడా చోటిచ్చారు. చూసుకుంటానికి ఎవరూ లేని ఈ ప్లేస్ని మంచిగా నువ్వు చూసుకుంటావా అని నన్ను ఒకరోజు అడిగారు. తర్వాత రాత్రింపగళ్ళు చూడకుండా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంతకుముందు మన విజయవాడలో రోడ్డు వేసినట్లు, బావి తోయినట్లు ఇది కూడా మన కోసమే కదా అని నాకు అనిపిస్తుంది. 3 సంవత్సరాలు ఈ ప్లేస్ని ఇలా మార్చడానికి అవసరపడింది. విజయవాడలో ఉన్న ప్రజలందరికీ నమ్మకం ఇచ్చిందే మీరే. ఆ విజయవాడని మీరు ఏమార్చేశారు. బ్యాంక్లో వచ్చిన లోన్ కూడా, గోపాలన్న సైన్ వేసిన చెక్కు అన్నీ ఏమార్చిన పని. బ్యాంక్ మేనేజర్ని యూజ్ చేసి నాయకుడు నారాయణన్, లేదు మంత్రి నారాయణన్ చేసిన పని ఇదంతా. నారాయణన్కు ఒక అజెండా ఉన్నింది, దాని ముందుకు తెచ్చి ఆయన గెలిచాడు. లేని ఒక అప్పు కోసం మీరు ఇన్ని రోజులు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. హలో అన్వర్, అన్వర్ అదిగో తానే అమ్మాయి.
అమ్మకి ఆరోగ్యం బాలేదని చైనాకి వెళ్ళడానికి టికెట్లకి డబ్బులు లేవని మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ టీ కొట్టుకొచ్చింది. ఆ డబ్బు అతనికిచ్చి జబలెల్లిలో ఎక్కడికి వెళ్ళాలో చెప్పే సిద్ధార్థ నాకు చెప్పాడు. అతను చైనా అమ్మాయికి డబ్బులు ఇచ్చిన తర్వాత జబలల్లికి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పిన సిద్ధార్థ్ ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడే ఉన్నప్పుడు నాకు సందేహం వచ్చింది. ముకుంద నిన్న అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళారని డబ్బులు నేనే ఇస్తానని చెప్పి నువ్వు ఊరికి వెళ్ళడానికి టికెట్ ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి ఇస్తానని సిద్ధార్థ్ తనకి చెప్పి నమ్మించాడు. ముకుందన్ని చూశాక నేను ఊరికి వెళ్తానని తను చెప్పినప్పుడు ఫ్లైట్కి టైం అవుతోందని చెప్పి సిద్ధార్థ్ తనని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. 我想和母空丹说谢谢。不用不用，我会跟他说的。taxi， 过去，回手吧。拜拜，拜。 మొదట మామయ్య, తర్వాత మేనలుడు. పర్వాలేదు, మనం ఒప్పుకోకుండా ఎవరూ మనల్ని ఏమార్చలేరని ఎక్కడో చదివిన గుర్తు నాకుంది. తప్పంతా నాదే, ఎవరి మీదో తప్పు నెట్టకూడదు. ఆ అమ్మాయి ఎక్కడుంటుంది ఇప్పుడు? నిజం ఏమని తెలుసుకునే ముందు మీరు ఎలా రియాక్ట్ చేస్తారని తెలుసుకోవాలని దాని పిలిలేదు. మాయా, హ్మ్.对不起，我什么都不知道。 అన్నయ్య, మీరు అనుకుంటున్నట్టు తనే కమ్యూనిస్ట్ అమ్మాయి కాదు. అక్కడున్న కమ్యూనిస్ట్కి ఎదురుగా ఉద్యమం చేసినందుకు పోలీసులు దారుణంగా కొట్టారు తన బాయ్ ఫ్రెండ్ని. ఆరోగ్యం బాలేని తనకి ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులు రెడీ చేయడం కోసమే తను దుబాయ్కి వచ్చింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ అన్న పేరు వింటేనే ద్వేషిస్తోంది. నాయకుడు నారాయణ గారు, కృష్ణమూర్తి గారు అందరూ నాకు తెలుసని అప్పట్లో నువ్వు నాకు చెప్పావే. చైనీస్ భాష మీకు రాదనే వల్ల ఆ సిద్ధార్థ్ గాడు చేసిన పని ఇదంతా. అలాగనే కదా? వాడిప్పుడు కరీం హోటల్లో ఉన్నాడు. ఇండియాలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేయడానికి మినిస్టర్లు వెళ్లే టూర్. దానికోసమేం కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మాట మాటకి గోల్డ్ ల్యాండ్ అని చెప్పి ఎవరినైనా తీసుకొచ్చి ఉన్నవి లేనివి మాట్లాడుతుంటాడు. వాళ్ళు అందుకే వస్తూ ఉంటారు. అవును, రేపు దేరాలో జరిగే ఫంక్షన్కి నేనే యాంకర్. రేపు